కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఎలా అమలు చేస్తారని, అది అసాధ్యమని ఏడాదిగా ప్రశ్నించారు. కానీ వైసీపీ అసాధ్యమని చెప్పిన దాన్ని కూటమి ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపించింది. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నగదు జమ చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా స్కూల్స్ రీఓపెన్ చేసిన రోజే సైలెంట్గా నగదు జమ చేయడంతో కుటుంబాల్లో కూటమి పాలనపై హర్షం వ్యక్తం చేస్తోంది. ఓ కుటుంబంలో 6 పిల్లలుంటే తల్లికి వందనం పథకంలో భాగంగా ఆ తల్లికి ఏకంగా 78,000 నగదును జమ చేశారు. జగన్ హయాంలో ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి అమ్మఒడి కింద 13,000 ఇవ్వడంతో పెద్ద కుటుంబాలలోని పిల్లలను చదివించడం వారికి ఇబ్బందిగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక పిల్లల సంఖ్య ఆధారంగా లెక్కగట్టి మరీ తల్లికి వందనం ఇచ్చేస్తున్నారు. ఆ సంతోషాలను పెద్ద కుటుంబాలు గ్రామస్తులతో పంచుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ల మధ్య ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో కుటుంబంలో ఒకరికి అమ్మకు వందనం పథకం అమలు చేసి జగన్ మావయ్య అని పిలిపించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను వైరల్ చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఇస్తుంది. దీంతో వైసీపీ నేతలను తల్లికి వందనంపై స్పందించాలని కోరిన మొహం చాటేస్తున్నారు. అసాధ్యం అనుకున్న పథకం అమలు అవుతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. తల్లికి వందనం అమలు కావడంతో ఇక జగన్ మావయ్య అని అయిపోయినట్లేనని అంటున్నారు.